హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్శ్రీ. ఇవాళ ఒక మంచి ట్రెడిషనల్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇవి చూడ్డానికి అరిసెల్లా కనిపిస్తున్నాయి, కానీ కరకరలాడుతూ గుల్లగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. ఫ్రైడ్ రోట్ అండి, చాలా పాతకాలం స్వీట్ రెసిపీ అని చెప్పొచ్చండి. మరి దీని ప్రిపరేషన్ ఏంటో ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి 15 జీడిపప్పుల్ని 15 బాదం పప్పుల్ని పౌడర్ లాగా చేసి పక్కన ఉంచానండి. మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల జల్లించుకున్న గోధుమ పిండిని, 1/2 కప్పు బొంబాయి రవ్వను, గ్రైండ్ చేసిన బాదం జీడిపప్పు పౌడర్, 4 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలండి. 1/2 స్పూన్ వంట సోడాను వేసుకోవాలండి. చిటికెడంతా సాల్ట్ని వేసేసుకొని 4 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి అనేది పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మంచి ఫ్లేవర్ కోసం చిటికెడంతా యాలకుల పొడిని, నెయ్యి వేయడం వలన లోపల గుల్లగా వస్తుందండి. 1 కప్పు షుగర్ పౌడర్ను కూడా వేసేసుకొని పిండిలోకి బాగా మిక్స్ చేసుకోవాలండి. ముందుగా నేను ఇక్కడ గోరువెచ్చని పాలలో కుంకుమ పువ్వును నానబెట్టానండి. ఆ పాలను కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపి అదే బౌల్లోకి కొంచెం వాటర్ని తీసుకొని, చాలా తక్కువగా పడతాయండి, 4 స్పూన్ల వరకు వాటర్ అయితే సరిపోతుందండి. పిండిని మరీ చపాతీ పిండిలాగా కాకుండా కాస్త గట్టిగానే కలిపేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత చూసినట్లయితే పిండి అనేది ఈ విధంగా రెడీ అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా ఫ్లాట్గా ఉండే చెక్క పైన కానీ పీట పైన కానీ ఆయిల్ అప్లై చేసేసి మనం మందంగా ఉండే చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ మందంగా ఉండేలాగా చూసుకోండి. మీ దగ్గర ఇలాంటి మౌల్డ్ ఉన్నా, ఒకవేళ లేకపోయినా కానీ ఏదైనా చిన్న బౌల్స్తో కానీ ఇలా రౌండ్గా షేప్ ఇచ్చేసుకొని తీసి ఒక ప్లేట్లోకి వేసేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా రౌండ్గా చేసేసి ఒక ప్లేట్లో పెట్టేస్తున్నానండి. ఆ తర్వాత మనం చూపించిన ఈ మౌల్డ్తో కొన్ని చేస్తున్నానండి. ఇలా చేయడం వలన పిల్లలకు కొంచెం డిఫరెంట్గా అనిపించి తినడానికి ఇష్టపడతారని ఇలా షేప్ ఇస్తున్నానండి. మిగతావి కూడా అన్నీ ఈ విధంగానే ఎక్స్ట్రా పిండిని అంతా కూడా మళ్ళీ ఉండలాగా చేసేసుకొని మందం చపాతీలాగా ప్రిపేర్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి. అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి ఉంచడం వలన మనకు ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని కొంచెం వెడల్పుగా మందంగా ఉండే ప్యాన్లో ఆయిల్ని బాగా హీట్ చేసుకున్నాక మీడియం టు లో ఫ్లేమ్లోనే ఈ ప్యాన్లో సరిపడినన్ని మాత్రమే వేసుకోవాలండి. లేదంటే ఎక్కువగా వేసుకుంటే ఒకదానికొకటి అంటుకుపోయి విడిపోతాయండి. వాటంతటా అవే పైకి తేలేంత వరకు కూడా వీటిని డిస్టర్బ్ చేయకుండా మీడియం టు లో ఫ్లేమ్లోనే వీటిని అటు ఇటు తిప్పుకుంటూ 6 to 7 మినిట్స్ వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి మందంగా ఉంటాయి, లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి కాబట్టి ఈ ప్రాసెస్లో ఫ్రై చేయాల్సి ఉంటుందండి. ఇలా ఫ్రై చేయడం వలన లోపల గుల్లగా వస్తాయండి. ఈ టిప్స్ని కనుక ఫాలో అవుతూ మీరు కూడా చేశారంటే తప్పకుండా మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. మిగతావి కూడా అన్నీ ఈ విధంగానే ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసుకోవాలండి. వీటిని ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే 1 to 2 months వరకు కూడా చెడిపోకుండా ఉంటాయండి. మరి ఇంతేనండి. మరి మీకు ఎలా అనిపించింది, మీకు కూడా నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.